శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, శనివారం. సంపూర్ణ ఈ శనివారం చాలా బలమైనది, శక్తివంతమైనది. విధి తిథి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. తర్వాత చవితి ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు దైవ దర్శనాల్లో లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన పూజలు చేసుకోండి. అది లక్ష్మీదేవి కటాక్షం. ఉగ్ర రూపంలో ఉన్న కుజుడిని శాంతించుకోవాలి. ఎందుకంటే అప్పులు బాధలు చాలా బలంగా ఉన్నవారు, క్రెడిట్ కార్డ్ బిల్లుని సునాయాసంగా తీర్చాలని అనుకున్న వారికి చాలా బాధాకరంగా ఉన్నారు. మీరు తడబడుతున్నారు, మీ దగ్గర డబ్బులు లేవు, మానసిక ఒత్తిడి, రావలసిన డబ్బులు బ్యాంకులో పడలేదు, బ్యాంకులో పడిన తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లుని సెండ్ చేయాలి, లేదా ఇతరులకి మనం సహాయం చేయాలి. అధికారికంగా అక్కడ కుజుడు మిమ్మల్ని అక్కడ ఆగిపెట్టడం, మీకు ఇబ్బందికరం చేయడం చేస్తున్నారు. అందువల్ల ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని మనం దైవారాధన పూజలు చేయడం వల్ల, అలాగే మీకు ఇష్టదేవతలను కూడా ఈరోజు మొక్కడం అనేది చేయండి. సాయంత్రానికి ఈ కష్టాలు, కొంచెం నష్టాలు, ఇబ్బందులు, భార్యాభర్తల్లో ఐకమత్యం, పిల్లలలో విద్య అభివృద్ధి కోసం, ఆరోగ్యం బాగుండాలని అని కోరుకున్న వారికి అందరికీ సహకారం చేయాలి అంటే సంకటహర చవితి ఈరోజు సాయంత్రం పూజ జరుగుతుంది. మీరు వెళ్ళి ఆ స్వామివారిని సిద్ధి బుద్ధి, కొద్దిమందికి చూస్తుంటాం మేము జ్యోతిషం చెప్పేటప్పుడు, రాహు మహాదశ ఆ జాతకంలో రాహుదశ వచ్చిన తర్వాత మేము లెక్కించిన తర్వాత మీరు నష్టపోయి ఉంటారు, కష్టాల్లో ఉండగలుగుతారు, అభివృద్ధి అనేది ఉండదు అని చెప్పగలుగుతున్నామంటే కారణం ఎందుకంటే రాహువుని శాంతింపజేయాలి. అలాగే అప్పులను తీర్చుకునే శక్తి ఈ సంకటహర చవితిలో ఈ వినాయక స్వామి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని కూడా మీకు పూర్తిగా వివరిస్తున్నాను. మళ్ళా మన రాశి చక్రంలో ఈరోజు శుక్రుడికి 28 డిగ్రీలు సంపూర్ణ బలం అయిపోతూ తను మేషరాశిని విడిచి మళ్ళీ వృషభ రాశికి వెళ్ళిపోయే సమయం. ఇప్పుడు మన కళల్లో నిజం చేసుకోవాలి. ఎలాంటిది? ఈ శుక్రుడు వివాహకారకుడు, సుఖ భోగ భాగ్యాలిచ్చే వ్యక్తి. 7వ స్థానం నుంచి 8వ స్థానానికి పోతే అన్నీ తగ్గుముఖం పడుతుంది. అందువల్ల త్వరగా మీరు ఈ వారంలో ఏమేం కోరికలు ఉన్నాయో, ఇల్లు కొనుక్కోవాలని ఉండేవారు వివాహం నిశ్చితార్థం చేసుకోవాలి, కుటుంబంలో నూతన వస్తువులు కొనుక్కోవచ్చు, అలాగే ఆభరణాలు కొనాలి, గోల్డ్ కొనాలి, 1 గ్రామ్ లేదా 1 సవరం అన్నా కొని పెట్టాలేనంటే పెట్టండి, మంచిది. ఉన్న డబ్బులని పొదుపు చేసుకున్న డబ్బుల్లో కొనండి, మళ్ళీ మంచి సంపద పెరుగుతుంది. స్థిరాస్తులు కొని పెట్టుకోండి. అప్పటికప్పుడే కుదరదు, వీలైనంత వరకు